ఎవరు ఉన్నారు చెప్పకుండా వెనక్కి ఏమన్నా శేఖర్ కూడా వస్తుంది. నమస్కారం అండి. సో 30th March 2025న ఒక ఘర్షణలో మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు తింటాడు. దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ డైస్ అనమాట. ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినామంటే ధర్మవరపు ఆదర్శ్ వయసు 22 years, ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు. ఈ ఇద్దరి నిందితుల్ని ఇమీడియట్గా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ హ్యాస్ కమింగ్ టు ద మీడియాలో డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే. మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్గా ఒకవేళ టవర్ అనాలిసిస్ లాంటివి కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. మారణాయుధాలు 2 కట్టెలు ఉన్నాయండి. ఆ కట్టెల్ని సీజ్ చేశాం. ఇది ప్రీవియస్ మనస్పర్ధలు వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ వాతావరణం ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక పార్టీ రెండో పార్టీ ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే. కాకపోతే ఈ పర్టిక్యులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ సడన్ ప్రొవొకేషన్ ఆన్ దట్ పర్టిక్యులర్ డే. ఆ రోజు జరిగిన మనస్పర్ధల వల్ల అది కొంచెం పెద్దదయ్యి ఇంకొంచెం పెద్దదయ్యి వీళ్ళు అక్కడికి వెళ్ళి కట్టెలతో కొట్టడం వల్ల వాళ్ళు చనిపోయినారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవేనా తేలినా కూడా మేము దాని ప్రకారం యాక్షన్ తీసుకున్నాం. ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేసేవారు. వైసీపీ సానుభూతి పడ్డు. ఇప్పుడు కొట్టిన వ్యక్తి టీడీపీ తెలుగుదేశం